సారంగపాణి జాతకం అంట. మరి ఆయన జాతకం ఎలా ఉన్నా మనకైతే పక్కా ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. మనతో పాటు మనందరి ఫేవరెట్, మనకి బాగా దగ్గరైనటువంటి ప్రియదర్శి గారు అండ్ ది బ్యూటిఫుల్ హీరోయిన్ రూపా ఉన్నారు. హాయ్. హలో, ఎలా ఉన్నారు? హాయ్ తేజస్విని, థ్యాంక్ యూ. ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు చాలా బాగుంటారులేండి, ఎందుకంటే వరుసగా సక్సెస్లు కొడుతూ ఆడియన్స్ని ఆటోమేటిక్గా ఎంటర్టైన్ చేస్తే. నేను మిమ్మల్ని తిట్టలేదండి. లేదండి, నేను మీ ఇచ్చే కాంప్లిమెంట్స్కి సెంచరీలు కొట్టే వయసు మాది. మీ స్పందన ఏంటో తెలుసుకోవాలన్నది. ఆ స్పందనతో టచ్లో ఉన్నాను. అయ్యో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. కోర్ట్ సక్సెస్ని ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ లోపే ఆడియన్స్కి కొంచెం ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, అందుకనే అంత పెద్ద పోస్టర్ పెట్టిన. అట్లా నేనేం అది చేయాలి? సారంగపాణి జాతకం కదా, సో ఇక్కడ ప్రియదర్శి గారి జాతకం. కొన్నిసార్లు మనం చేసే పాత్రలే మనం అవుతుంటాం కాబట్టి. ఏం చెప్పారు సార్? తమ్నైల్ కోసం చెప్పాను. మాకు తమ్నైల్స్ అవసరం లేదు, మేము టీవీకే ఇస్తాం. లేదు, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. ఇట్ వాస్ దేర్. అంటే గ్రహాలు అవి చేసే మూమెంట్స్, అవి చేసే సిల్లీ కామెంట్స్. కాదు, ఇవన్నీ మీరు నమ్ముతారా ఇద్దరు? జాతకం అనేది బాగుంటేనే మనకి అంత ప్రాపర్. జాతకం బాగుంది కాబట్టి నేను ప్రియదర్శితో వర్క్ చేశాను. జాతకం బాగుంది కాబట్టి టిపికల్గా అందరూ చెప్తారు ఇవన్నీ. నువ్వు డిఫరెంట్ అనుకొని సార్ నేను తీసుకుంటే నేను ఇది వెరీ డిసప్పాయింట్. సరే, కొత్తగా చెప్పండి మాకు కూడా కొత్తదనం. నా జాతకం చాలా బాగుంది కాబట్టి ప్రియదర్శినితో యాక్ట్ చేశాడు. మళ్ళీ అది చెప్తున్నారు. చెప్పండి, కొత్తగా చెప్తాను. ఎందుకండి సినిమాలోనూ స్పేస్ ఇవ్వరు, ఆఫ్ స్క్రీన్ లోనూ స్పేస్ ఇవ్వరు, ఏం చెప్తాం చెప్పండి. తొక్కేస్తున్నారా హీరో? తొక్కేస్తున్నారండి. మేము ఎక్కడికో ఎదగాలనుకుంటున్నాం, ఇక్కడికి ఎదగనివ్వరు, మమ్మల్ని ఇక్కడే ఉంచేస్తున్నారు. సో దర్శి గారు అంటే మిమ్మల్ని చాలా కామెడీ అంటే చాలా సిచ్యువేషన్స్లో చూసాం, కానీ ఇందులో కొంచెం ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేశారు? తప్పకుండా అండి. ఫస్ట్ డిఫరెంట్ కథ ట్రై చేసాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ కథలో చాలా ఎక్కువ జోక్స్ రావడం, తర్వాత కథలో ఎక్కువ హ్యూమర్ రావడం అనేది చాలా యాదృచ్ఛికంగా అట్లా జరిగిపోయింది అనమాట బేసిక్లీ. సో నాకు ఒకటి అనిపించిందండి, ఏంటి మహాన్ భావులు మాట్లాడే మాటలు అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. ఇక్కడ ఎవరున్నారు మహాన్ భావులు? మీరేం చెప్పారో నాకు అర్థం కాకుండా ఉంది, అందుకే లేదు, చాలా క్లీన్గా చెప్తున్నా. అంటే ద స్టోరీ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ సో ఆర్ ద జోక్స్ ఇన్ ఇట్, ఐ మీన్ ద హ్యూమర్ ఇన్ ఇట్. సో అండ్ ద జోక్స్ ఇన్ ఇట్ ఆర్ ఇంట్రెస్టింగ్, ద స్క్రిప్ట్ ఇస్ ఇంట్రెస్టింగ్. తెలుగు ఛానల్కి తెలుగులో మాట్లాడాలని కింద కామెంట్స్ రాస్తారు, అందుకే తెలుగులో మాట్లాడు బేసికలీ. అందులోనూ తెలుగు అనుకోగానే ఓకే ఫైన్ గాట్ ఇట్, ఐ అండర్స్టాండ్. మలయాళీ అనుకుంటారు ఇక్కడ అందరూ. అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. అంటే ఆ పేరు విని ఎవరన్నా అలా అనుకుంటున్నారేమో, కానీ అమ్మాయిని చూసి మాత్రం అందుకే నేను ఎందుకు అంత కాంప్లికేషన్ అని రూపా అనే చెప్పాను. తెలుగు అమ్మాయి రూపా, ఒక మంచి తెలుగు అమ్మాయి, ఒక మంచి కాఫీ లాంటి అమ్మాయి. సో సినిమాలోకి వచ్చేద్దాం కంప్లీట్గా. సో ఇప్పుడు దాకా కూడా నేను సినిమా గురించే మాట్లాడా, మీరు అంటే అది రిఫ్లెక్స్ అంటారు కదా, అంటే లైక్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, సో థ్యాంక్ యూ. లైక్ అట్లా నాకు తెలుసు మీతో మాట్లాడడం కష్టం అని తెలిసే కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఎక్కడో మిమ్మల్ని చూడగానే మళ్ళీ అది మర్చిపోయాను అనుకుంటా. ఏంటి నన్ను తిడుతున్నట్టు తీసుకున్నారు. సర్లేండి, సినిమాలోకి వెళ్ళిపోదాం. సో మీ క్యారెక్టర్లో కూడా ఇంతే కామెడీ ఉంటుందండి? నాదా కామెడీలోనే ఆవిడ క్యారెక్టర్ బ్రిలియంట్లీ సెడ్ యాజ్ వెల్. బట్ మన తెలుగులో మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు అనగానే వీడి పేరు కూడా తొందరలో రాబోతుంది అనమాట. మీరు జనరల్గా అందరు కో స్టార్స్కి ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తారు కదా, ఈవిడ ఇస్తారా? జనరల్గా ఇస్తారుగా. నాకేమి ఇవ్వలేదు. ఇందాకే తెలుగు సాయి పల్లవి అంటే అయ్యో అని ఏడ్చినాం, మళ్ళీ ఇప్పుడేమో ఏమి ఇవ్వలేదు అంటారు. ఇప్పుడు కూడా కాంప్లిమెంటేగా ఇచ్చారు. ఓకే ఓకే, ఫ్యూచర్లో కాంప్లిమెంట్. అంటే డాక్టర్ చదివింది, క్లాసికల్ డాన్సర్, మంచి నటి, తర్వాత జంతు ప్రేమి. అంటే వాళ్ళ ఇంట్లో బాగా జంతువులు, అదే వాళ్ళ ఇంట్లో అదే ఈ ప్రేమి ఏంటో నాకు ఒక క్రిమిలాగా ఈ ప్రేమి ఏమిటి. Got it. Okay. Thank you so much. I take it as a compliment. మన డిక్షనరీ అయిన మోహన్ గారిని అడిగి మళ్ళీ తెలిసి చెప్తాను. Okay, fine.
లెట్స్ గో ఇన్ టు ద సినిమా కదా. నేను సినిమాలోకే వెళ్ళానండి, మీ క్యారెక్టర్ గురించి అడిగా నీలోపు డీవియేట్ అయిపోతున్నారు మీరే. నేను నోరు మూసుకుంటానండి. అయ్యో అలా అనలేదండి నేను. మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి కంప్లీట్గా. నా క్యారెక్టర్ సో మైథిలి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్ అండి. ఫస్ట్ ఇంద్రగంటి గారి సినిమాలో అన్నిట్లో కూడా హీరోయిన్ పాత్రలకి చాలా ప్రామినెన్స్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ రోల్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ మైథిలి ఈజ్ వన్ సచ్ పర్సన్. ఏంటంటే తనకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, చాలా హై అచీవర్. దేంట్లోకి వెళ్ళినా తన కెరియర్లో తను బెస్ట్గా ఉండాలని కోరుకునే ఒక హై ఆస్పైరింగ్ ఆడపిల్ల. లైక్ జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ అస్. అందరూ చూసి నా బాబాయ్ నీకు నా గురించి ఏం తెలుసు తెలిసిపోతుంది ఆయనకి. ఆయన ఏంటండి సారంగపాణి జాతకం, ఎవరి జాతకం అయినా అలా చూసి చదివేస్తారండి. సారంగపాణి జాతకం అంటే ఆయన జాతకం కదా, ఎవరి జాతకాలు అందరి జాతకము, అందరి జాతకం ఇట్లా చూపిస్తున్నారు ఎందుకు, మీ అందరిది కూడా ఇలా చదవగలను అని. ఓకే చెప్తారండి కొంచెం. కరెక్టే చెప్పాను. ఎండ్లో చెప్తారా? ఓకే నా బయోపిక్. ఓకే ఫైన్. సో అట్లా అందరు రిలేట్ అవ్వగలిగే ఒక క్యారెక్టర్ మైథిలి. అండ్ నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చే ఒక విషయం, ఒక లైన్ ఉంటుంది దీంట్లో. లైక్ జనరల్గా అమ్మాయిలు అబ్బాయిల మీద డిపెండ్ అవుతారని చాలామంది ఫీల్ అవుతారు కదా. అంటే ఫీల్ అవుతుంటే అబ్బాయిలు చూసుకోవాలి అమ్మాయిల్ని. ప్లస్ నాకు ఇంద్రగంటి సార్ ఎప్పుడు ఒకటి చెప్తారు, లైక్ నన్ను బాగా చూసుకునే హస్బెండ్ నాకు రావాలి అని అమ్మాయిలు అంటారు. ఒకళ్ళు నిన్ను చూసుకునేది ఏంటి, నువ్వేమైనా ఆ బొమ్మవా, లేకపోతే హెల్ప్లెస్ కాదు కదా. యూ హ్యావ్ యువర్ ఓన్ కెరియర్, నీకు నీ ఓన్ సెన్సెస్ వర్క్ అవుతున్నాయి కదా, నిన్ను ఒకళ్ళు చూసుకోక్కర్లేదు అని. సో దర్ ఇస్ అ బ్యూటిఫుల్ లైన్ నాకు దర్శికి అంటే అనమాట. నేను చూసుకుంటాను ఓకే అంటే, నువ్వు నన్ను చూసుకోక్కర్లేదు, నన్ను నేను చూసుకోగలను అని చెప్తుంది అన్నమాట. సో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్ లైన్. అంటే చూడడానికి చాలా సింపుల్ లైన్లా ఉంటుంది, బట్ దానిలో చాలా డీప్ మీనింగ్ ఉంది. యా అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ మైథిలిది. కానీ నిజంగానే ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జనరల్గా చెప్పే విషయం కదా, అందరూ అమ్మాయి అబ్బాయిని చూసుకోవాలి అని ఎవరు అనుకోరు, కానీ అబ్బాయి అమ్మాయిని చూసుకోవాలని మాత్రం అనుకుంటారు. కరెక్ట్. మీకు ఆ లైన్ విన్నప్పుడు ఏమనిపించింది దర్శి గారు? నిజమనే అనిపించింది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ రీసెంట్ మూవీస్లో హీరోయిన్స్కి అంత ఏమంటారు ప్రామినెన్స్ ఉండే రోల్స్ కొంచెం తక్కువే వస్తున్నాయి. కానీ ఎక్కడో ఇక్కడ ఇద్దరికి ఈక్వలే ఉంది కదా. సో మీరు స్టోరీ చెప్పిన వెంటనే మీకు మైండ్లో కనిపించిన విషయం ఏంటి? ఆడవాళ్ళు కూడా మనుషులే, సో వాళ్ళకు కూడా క్యారెక్టర్స్ ఉండాలి. ఏం చెప్పారు సార్ మీరు చెప్పిన అమ్మాయిల గుండెల్లో స్పేస్ సంపాదించుకున్న దర్శి. అదే అంటే ఈ మధ్య మీలో కొంచెం రొమాంటిక్ యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అందుకని అడుగుతున్నాను. అంటే మనుషుల మధ్యలో రొమాన్స్ ఉంటుంది కదా అండి. మనుషుల మధ్యలో రొమాన్స్ ఉండడం ఏంటండి? అంటే రొమాంటిక్ యాంగిల్ అంటుంటాను, ఇట్స్ లైక్ ఐఎమ్ హ్యూమన్ ఎనఫ్ టు హ్యావ్. నేను అంటుంది మూవీస్లో కానీ ఈవెంట్స్లో కానీ మీలో కూడా ఎక్కడో లోపల నుంచి నాకు కూడా సినిమాల్లో హీరోయిన్స్తో రొమాన్స్ చేసే క్యారెక్టర్స్ వస్తే బాగుండి అనిపించిందా లేదా చెప్పండి. అంటే నాకంటే ముందుగా మోహన్ గారు కనిపించింది, అలాగే నాకంటే ముందుగా ఇంకో 2-3 డైరెక్టర్లు కనిపిస్తుంది ఆల్రెడీ. సో వాళ్ళ సినిమాలు కూడా చేస్తున్నాను. బట్ ఐ థింక్ తెర మీద ఇట్లాంటి పాత్రలు రాస్తున్నందుకు అందరికి థ్యాంక్స్. ఓకే సో మీరు అంటే ఇందులో ఓకే కామెడీ ఉంది, ఇప్పుడు నేను అడిగినట్టు రొమాన్స్ ఉంది, ఇంకా అంటే ఎలాంటి టెక్స్చర్ కనిపిస్తుంది మీ క్యారెక్టర్? టెక్స్చర్ కనిపించదండి, పాత్రలు కనిపిస్తాయి. అంటే కిషోర్ అన్న పాత్ర కానీ లేకపోతే అంటే సారీ బ్యాడ్ జోక్, అది కావాలంటే అంటే వెళ్ళేటప్పుడు గజని హార్డ్ డిస్క్లో ఫుల్ ఇస్తారు, మీకు కావాల్సిన ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఒక ఇట్లాంటి వెన్ యూ క్రియేట్ సంథింగ్ లైక్ ఫిల్మ్ లైక్ సారంగపాణి జాతకం, మనము చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా ఇట్లా హ్యూమరస్గా చెప్తే ఎక్కువ అర్థమవుతుంది జనాలకి, అందరు అర్థం చేసుకుంటారు. సో చాలా సెటైర్ కూడా ఉంది దీంట్లో. అంటే జాతకాల మీద, జాతకాలు చెప్పేవాళ్ళ మీద, జాతకాలు వినేవాళ్ళ మీద, జాతకాలని ఫాలో అయ్యే వాళ్ళ మీద, అసలు జాతకాలు ఏవి నమ్మకుండా హేతువాదిలాగా ఉండే వాళ్ళ మీద, అందరి మీద ఒక విధమైన చిన్న సెటైర్, చిన్న అబ్జర్వేషన్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఇదొక డెఫినెట్లీ దిస్ ఈజ్ అ వెరీ కామెడిక్ ఫిలిం, దిస్ ఈజ్ అ రొమాంటిక్ ఫిలిం అండ్ ఆల్ ఆఫ్ దాట్, మంచి రామ్కామ్ అనొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే బై ద మూమెంట్ యూ వాక్అవుట్ ఆఫ్ ద థియేటర్స్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత కాస్త ఎప్పుడో ఇంట్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొహం కడుక్కొని పడుకునే ముందో లేదా కూర్చొని ఆలోచించే ముందు మేబీ వీడు ఈ సినిమాలో బాగా చెప్పారని కూడా మీరు ఫీల్ అవుతారని. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్ట్రా యాడెడ్ ఏమంటారు టెక్స్చర్ విచ్ మీకు అది కనిపిస్తే కనిపించింది, లేకపోతే లేదు.
ఓకే, అంటే ఈ మూవీకి ముందు మీకు జాతకాల మీద కానీ లేదా ఈ సినిమాలో ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఒక ఇంపాక్ట్ అంటే ఒక ఒపీనియన్ ఉండేది దాని మీద, మూవీ తర్వాత మారిన విషయం ఏంటి? ఏం మారలేదండి, అలాగే ఉంది. అంటే వీఆర్ నాట్ ప్రమోటింగ్ జాతకాలు, వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ పీపుల్ హు ఆర్ టెలింగ్ జాతకాలు, ఇవన్నీ అది కాదు. బేసిక్లీ ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్ మీదనే పనిచేస్తాము. మనం ఏమనుకుంటామో, మనం ఏమి నమ్ముతామో అదే చేస్తాము, అంతే. అది ఎవరి నమ్మకం అనేది వాళ్ళ ఇండివిజువల్, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం అనేది కూడా ఒక చిన్న ఇట్లా ఉంటుంది. ఎస్. అండ్ రూపా గారు, అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది హీరోయిన్స్కి ప్రామినెంట్ రోల్స్ రావాలి, ఇలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ రావాలి అని ఉంటుంది. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆయన మూవీస్ మనం చాలా చూసాం, అండ్ ఆయన సినిమాల్లో ఒక ఆపర్చునిటీ రావడం అనేది నిజంగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో చెప్పిన వెంటనే మిమ్మల్ని ఆయన మూవీలో తీసుకుంటున్నారు అని చెప్పిన వెంటనే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండేది? ఓ థ్యాంక్స్ టు దీపిక పడుకొని ఆమె చేయలేదు కాబట్టి నేను సారీ, నేను కోరికలు ఉన్నాయండి మీకు? ఓకే, సో యాక్చువల్లీ ఫస్ట్ నాకు వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు. సో యాజ్ యూ సెడ్, ఆయన హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా, పాత్రలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉంటాయి సినిమాలో, అండ్ అందరూ రిలేట్ చేసుకునేలాగా ఉంటాయి. సో అలాంటిది ఒక రోల్ నాకు రావడం అనేది చాలా ఐ ఫీల్ ఇట్స్ మై కంప్లీట్ అదృష్టంలో ఫీల్ అవుతాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్ బయట కూడా అండ్ ఆన్ స్క్రీన్. అంటే హిస్ పర్సనాలిటీ విల్ బీ రిఫ్లెక్టింగ్ ఇన్ టు హిస్ ఫిల్మ్స్. ఇట్స్ యూ కెన్ సీ దట్ క్లియర్లీ. సో అలాంటి ఒక గుడ్ టీమ్, పాజిటివ్ టీమ్, ఇంద్రగంటి గారు కానీ, మా డిఓపి విందా గారు కానీ, అండ్ మా ప్రొడ్యూసర్ శివలంక కృష్ణప్రసాద్ సార్ కానీ, అండ్ ఎడిటర్ పాపం అండి, ఆవిడ ఏం మాట్లాడాలి మర్చిపోతున్నారు. అయ్యో ఐఎమ్ సారీ, నేను అంటే పేర్లు అందిస్తున్నాను అంతే. అదే అంటే సారీ. నో ప్రాబ్లం. ఆయన ఏం అందించలేదు, నాకే చెప్తాను. సో మా ఎడిటర్ మార్తాంకి వెంకటేష్ గారు కానీ, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు కానీ, ఇట్స్ లైక్ సచ్ వండర్ఫుల్. అండ్ ఆవిడ డాక్టర్ అండి, ఆవిడ మనకంటే ఎక్కువ గుర్తుపెట్టు, అందుకే అందిస్తున్నారు. నన్ను నేనే తోసేస్తాను, ఒకళ్ళు దొరకర్లేదు. ఓకే, సో అట్లా నేనేం అడుగుతాను అనుకున్నాను మర్చిపోతాను, ఎందుకులేండి కానీ అట్లా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ క్రూ టు వర్క్ విత్. అందరూ అంటే హైలీ టాలెంటెడ్ పీపుల్, హైలీ ప్యాషనేట్ పీపుల్ సినిమా పట్ల. సో అండ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ వర్కింగ్ విత్ దర్శి, అంటే దర్శి ఒక స్క్రిప్ట్ ఓకే చేశాడంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది ఆడియన్స్లో కూడా చాలా. సార్ బయట ఆడియన్స్ పోల్ నుంచి చెప్తున్నాను సార్ క్లియర్గా, మీరు ఇది కూడా యాక్సెప్ట్ చేయకపోతే నేను వెళ్ళిపోతాను. నేను చాలా నార్మల్గా ఇప్పుడు ఇట్లా ఆవలించబోయి కంట్రోల్ చేసుకున్నానండి. ఎప్పుడు చెప్పేదేగా, మా కొత్తగా ఏమన్నా చెప్పండి అన్నట్టుంది మీ ఎక్స్ప్రెషన్. మరీ అంత ఈగో ఇప్పుడు ఇంకా రాలేదులేండి. 100 crores కొట్టిన తర్వాత వస్తుందేమో నాకు తెలియదు. ఎస్, 100 crores కొట్టాక కూడా దర్శి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి 100%. రాసిస్తా, అదేంటి నోటరీ పేపర్ తీసుకురా, స్టాంపు గుద్దిస్తా. అందుకోసమే ఉండొచ్చు, వద్దులేండి. ఐ కెన్ గివ్ అన్ ఎఫిడవిట్. అదే చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారు ఆవిడ. అంటే ఈ మూవీలో అందరూ తెలుగు వాళ్ళతోనే తీశారు అంటే అది ఏమన్నా అలా తీయాలి అన్న ఇంటెన్షనా, లేకపోతే అలా కుదిరేసిందా? అంటే కేవలం పూర్తిగా ఒక పక్షపాత, అంటే చాలా వెరీ క్లియర్లీ చాలా లోకల్ ఫీలింగ్, రీజనల్ ఫీలింగ్స్. అలా కాదు, అంటే రీసెంట్ టైమ్స్ లో తెలుగు వాళ్ళు కంప్లీట్ గా సినిమా మొత్తం తెలుగు వాళ్ళే ఉన్న మూవీస్ లేవు కదా, అలా ఏమన్నా ఉంటే బాగుంటుందా? ఉంటే బాగుంటుందా? బాగోదా? బాగుంటుంది, మరి అందుకే తీసాం. అదేనండి నేను అడిగింది, అలా కుదిరేసిందా లేదా అలా తీయాలని ముందే అనుకున్నారా అని అడిగాను. అది ఈ ప్రశ్నకి పూర్తి జవాబు కరెక్ట్గా మోహన్ సార్ వేస్తారు. బట్ వారేమనుకున్నారంటే అంటే వారు ప్రీవియస్ ఫిల్మ్స్ చూసినా కూడా నాకు తనకి ఫస్ట్ ఫిల్మ్ ఇది. బట్ కిషోర్ అన్నకి, శ్రీనివాస్ అవసరాల గారికి, అలాగే మా ఇద్దరికి మోహన్ గారితో ఫస్ట్ ఫిల్మ్. బట్ కిషోర్ గారికి కానీ, లేకపోతే అలాగే మన వెన్నెల కిషోర్ అన్న, తనికెల భరణి గారు, తర్వాత అవసరాల గారు, లేకపోతే వీళ్ళందరూ, నరేష్ గారు,
ఇంకో రూపా గారు ఉన్నారు. వారు మేము ఇద్దరము, వారు తర్వాత మన వడ్డమాని శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మేమందరం కాస్త కొత్తగా చేసాం కానీ అంటే వారితో. కానీ ఆయన యూజువల్ టీం ఉండే పీజీ వింద, తర్వాత వివేక్ సాగర్, శివలంక కృష్ణప్రసాద్ గారు, మార్తాండ్ కే వెంకటేష్ గారు, రవీందర్ గారు, వీళ్ళందరితో యూజువల్గా పనిచేస్తున్నారు అనమాట. వీళ్ళందరికీ ఆయన యూజువల్గా ఉండే టీంలో ఒక ముగ్గురు యాడ్ అయ్యాం. అండ్ లక్కీలీ ఆర్ ఆర్గానిక్లీ ఇట్ హ్యాపెండ్ దట్ వీ వర్ తెలుగు పీపుల్. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్మోహనం, వీ హ్యాడ్ అదితిరావు హైదారి, who's non-Telugu as a person, but who belongs to Hyderabad. So I don't think it's like అదే లేదు నాకు ఈ అమ్మాయే కావాలని లేదు. ఆయనకంటే ఏంటంటే ఆయన he saw ఉమామహేశ్వరరావు, రఘుప్రసాద్ ఇలాంటి మంచి యాక్టర్స్తో పనిచేయాలని అనుకోవడం, అది ఈ సినిమా ద్వారా కుదరడం. సో ఇవన్నీ ఇట్ హ్యాపెన్ వెరీ లైక్ ఆర్గానిక్లీ అండ్ జెన్యున్లీ. దిస్ నథింగ్ లైక్ వీళ్ళొద్దు వాళ్ళు కావాలి అట్లేం లేదు. ఇప్పుడు లాస్ట్ టైం హీ వర్క్ విత్ నివేతా థామస్. తను ఒక మలయాళీ హూ లివ్స్ ఇన్ చెన్నై, హ్యాపన్స్ టు డూ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. అండ్ ఆ అమ్మాయిని ఎప్పుడు మనం ఇంకొక భాష అమ్మాయిని మనం ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా చాలామంది నివేత అంటే తను ఒక తెలుగు అమ్మాయిని అనుకుంటారు. ఈవెన్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 35 వాట్ నివేత డిడ్ ఇస్ స్పెక్టాక్యులర్. సో ఇట్ జస్ట్ హ్యాపెన్. అండ్ అంటే ఈ మూవీలో అంటే కామెడీ ఏమంటారు డైలాగ్స్ ఇలా ఉంటుందా, లేదంటే మీ భయం మీ సిచ్యువేషన్స్ చూసి సిచ్యువేషనల్ కామెడీలా? రెండు. లైక్ అంటే వీఆర్ నాట్ ఫోర్సింగ్ కామెడీ. వీ హ్యావ్ రిటర్న్ స్క్రిప్ట్, సార్ హ్యాస్ రిటర్న్ స్క్రిప్ట్, దాంట్లో హ్యూమర్ వస్తుంది, దాంట్లో నుంచి కామెడీ వస్తుంది అనమాట. సో కథ ఉండడం, ఆ కథలో ఉండే సిచ్యువేషన్స్ ఉండడం, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే హ్యూమర్ అనమాట. సో యూ కెన్ కాల్ ఇట్ అ సిచ్యువేషనల్ కామెడీ అని కూడా అనొచ్చు. ఓకే. అండ్ ఇందులో ఏమైనా ఫైటింగ్లు, యాక్షన్ సీన్స్ ఇలా ఉన్నాయండి చాలా. వి హ్యాడ్ పీటర్ హెయిన్స్ అనుకున్నాం కానీ పీటర్ హెయిన్స్ డేట్స్ దొరక. నిజంగా సీరియస్గా చెప్పారేమో. సీరియస్గా వెంకటన్న ఉన్నాడండి. వెంకటన్న ఈజ్ అమేజింగ్ ఏమంటారు ఫైట్ మాస్టర్. అతను వారిని తీసుకొచ్చాం. వెంకట్ ఈజ్ ఆర్ ఫైట్ మాస్టర్. ఉన్నాయి దీంట్లో ఫైట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇంత ముందు చెయ్యని ఫైట్స్ ఇందులో చేశారా? తప్పకుండా చేశానండి. మీరు నిజాలు చెప్తున్నారా? నిజంగానే చేశారు. నిజంగానే ప్రామిస్ అండి. అంటే అన్ని కొన్ని వెటకారంగా చెప్పి నిజాలు చెప్పిన అది వెటకారంగా లేదండి. గజనీ మీద నేను చేసిన ఓకే. డాన్సులు కూడా చేశారండి? చేశానండి. దినేష్ మాస్టర్ గారు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ దినేష్ మాస్టర్ గారు ఈజ్ అ గ్రేట్ కొరియోగ్రాఫర్ దిస్ కంట్రీ ఇస్ ప్రొడ్యూస్డ్. అండ్ చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. వీ హ్యావ్ లైక్ టాప్ నాచ్. వీ హ్యావ్ లైక్ టెక్నీషియన్స్ వైజ్ వీఆర్ లైక్ రిచ్ పీపుల్ అండి. అంటే వెదర్ టు లైక్ దినేష్ గారు కానివ్వండి, రామజోగేష్ శాస్త్రి గారు కానివ్వండి, వివేక్ సాగర్, వెంకట్ ఇందాక అనుకుంటున్నారు వెంకట్ కానీ, సో మార్తాండ్ గారు, వీ ఆల్ హ్యావ్ లైక్ ఏ క్లాస్ in terms of best technicians of this country are on this film. ఓకే. అంటే మీరు కామెడీ పక్కన పెడితే మిగతా అన్ని మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తారు. ఏది మీరే చెప్పారు కదండి, డాన్స్లు, ఫైట్లు, రొమాంటిక్ సీన్స్. ఇవన్నీ నా నాన్ కంఫర్ట్ జోన్ అండి బేసికలీ. స్క్రీన్ మీద అండి. అవునండి, అదే చెప్తున్నానండి. సినిమా గురించి కదా మాట్లాడేది. సో అదే చెప్తున్నా దట్ డాన్స్ నాకు అంత ఈమంత బాగా రాదు. కానీ మొత్తానికి దినేష్ గారు మంచి. ఇప్పుడు చాలా ఎక్కువ కళ్ళు మూసుకొని ఎవరైనా సరే అంత కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. అంటే మా ఇద్దరిలో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఆవిడ ఆల్రెడీ డాన్సర్ కదా. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్, తను ఆల్రెడీ డాన్సర్. కానీ నేను ఆవిడ కంటే బాగా చేశారా అని అడగలేదు కదా, మీరు ఆవిడని ఎందుకు లాగారు? ఆవిడని ఎందుకు లాగానంటే ఈవెన్ ఇన్ కంపారిజన్ ఆల్సో వీ కుడ్ డూ బెటర్ జాబ్. అంటే లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్నారండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తారు? మీ ముందు ఒక మ్యాథ్స్ టెస్ట్ కూడా ఎవరైనా రాస్తుంటే వాడు బాగా రాస్తాడని కాపీ కొట్టాలని అనుకుంటారు కదా. లేకపోతే వాడు బాగా రాస్తున్నాడు నేను అంటే మనకు వస్తే కాపీ కొట్టాలనుకోం కదా, మనకు రానప్పుడే కదా. సో అందుకని నాకు రాదు కాబట్టి నేను కాపీ కొడుతుండే మధ్య మధ్యలో. చాలా కాంప్లికేటెడ్. ఎందుకు పెద్ద డిస్కషన్? ఆబ్వియస్లీ యువర్ బెటర్ డాన్సర్. నువ్వు వెళ్ళి తేజస్వి, నువ్వు వెళ్ళి ఈ ప్రొఫైల్ చూడు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక డాన్స్ ఉంటుంది, తేరే బినా అని ఇట్లా చేస్తుంది. అంటే క్లాసికల్ డాన్సర్ కదా. క్లాసికల్ దాంట్లో ఉమామహేశ్వరరావు ఆ సినిమాలో అసలు ఎంత బాగా చేస్తారు డాన్స్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చూసాను నేను కదా. దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. ఫాలో చేశారా మరి? చేశానండి. సో అయ్యో నేను ఏం అడగాలనుకుంటున్నానో మర్చిపోతున్నాను ఆయనతో మాట్లాడిన తర్వాత. బేసిక్గా నాకు
అర్థమైన విషయం ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయే టైంకి నా మీద నాకే పాపం అనిపిస్తుంది అని అర్థమైంది. వామ్మో ఎంత అన్యాయం మా మీద. సో మీకు డాన్స్ చేసే స్కోప్ దొరికిందా మూవీలో ఇంతకీ? అంటే కంప్లీట్ డాన్స్ నెంబర్ లాగా మాకేం లేదండి. బట్ థింగ్ ఇస్ దేర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో, బట్ నాట్ అ డాన్స్ సాంగ్ కంప్లీట్లీ. ఓకే, ఈయన మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? చాలా చెప్పండి. ఉన్నాయండి నిజంగానే. పర్లేదు చెప్పండి. కాంప్లిమెంట్స్ ఇస్తే తీసుకోడండి, అసలు ఇట్లనే ఇదిగోండి ఇలాగే బిహేవ్ చేస్తారు. అన్నానండి, కాఫీ ఎప్పుడు ఇవ్వరు, కాంప్లిమెంట్స్ అంటారు ప్రతిదానికి. ఎవరికి కావాలండి కాంప్లిమెంట్స్? ఏం చేసుకోవాలి? కనీసం కాఫీలో కూడా కలుపుకొని తాగాలి. నాకు హెడ్ఏక్ వస్తుందంటే డోలో ఇచ్చిందండి, అది లెక్క. నాకు కొంచెం కాఫీ కావాలంటే ఇస్తే బాగుండేది. ఊరికే మీరు బాగా కాఫీ తాగుతారా? చాలా. ఓకే, మీరు చెప్పండి, ఇంకా ఉంటాయి. యా అట్లానే అండి, ఇట్లానే చేస్తూ ఉంటారు. సో ఇదే నా పెద్ద కంప్లైంట్. మాట్లాడుతుంటే మధ్యలో కాదు అట్లాగా ఒప్పుకోరు. ఓ పట్టాన బాగా అంటే ఎక్స్ట్రాడినరీగా నటించేస్తూ ఉంటారు. మనకు కష్టంగా ఉంటుంది ఆయనతో మ్యాచ్ చేయడం, అదొక కంప్లైంట్. అది నిజంగానే చాలా పెద్ద కంప్లైంట్. అండ్ బాగా ఇంత హైట్ ఉన్నారు, 6 ఉన్నారు, హీల్ చేసుకొని మేనేజ్ చేయలేకపోతున్నాం, అదొక కంప్లైంట్. అంతేనండి. ఇంకేమైనా ఉంటే తర్వాత ఆలోచించి చెప్తా. మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు డైలాగ్ వచ్చిందండి, మీ కష్టం పగోడికి కూడా రాకూడదు. సరే మీరు మాట్లాడుకోండి. మీ దగ్గరికే వస్తున్నా, ఆవిడ మీద కూడా మీరు కంప్లైంట్. ఈ కష్టం పగోడికి కూడా రావద్దంటే కావాలనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. వద్దొద్దు, మీరు వెళ్ళకూడదండి, నేనే వెళ్ళిపోతాను. కానీ మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? చెప్పరు బయటికి. ఎంత గ్యాప్ తీసారంటే గ్యాప్ లో బోల్డ్ నడిచి చాలా ఉన్నాయి కానీ అసలు చెప్పను. ఎవరి మీద మీ సెట్స్లో ఎవరి మీద కంప్లైంట్స్ లేవా? ఉన్నాయండి, కానీ నేనేం చేయలేను కదా అని నాకు చెప్పరు, అంతేనా? నాకు అర్థమైంది. అట్లాగా నెక్స్ట్ ఈ చెప్పుకొని కూడా ఏం లాభం అండి, అలవాటు అయిపోయింది, భరించాలి తప్ప. సరే, ఓవరాల్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్కి మీ మూవీతో ఏం ప్రామిస్ చేస్తారో చెప్పండి. హ్యాపీనెస్, సంతోషంగా 2 గంటల 10 నిమిషాల పాటు రండి, ఎక్స్పీరియన్స్ గ్రేట్ రైటింగ్, great performances, great direction and great music and everything nice about this film. 2 hours 10 minutes 18వ తారీఖు మంచిగా మ్యాట్నికి వచ్చారనుకోండి, ఎండ నుంచి తప్పించుకోవచ్చు. ఎండ నుంచా? ఓకే ఓకే, ఎండ అంటారా? ఓకే, ఎండ అయినా అండ అయినా సరే. సో బేసికలీ అండ అంటే గుడ్ అండి, అది అర్థమైందిలేండి, చెప్పండి. సో యా, అండా తినుకుంటా కూడా మీరు రావచ్చు థియేటర్కి. లోపలికి ఎలా చేస్తారండి, ఇవాళ రేపు చేస్తున్నారు కదా, తినే అవన్నీ వాటర్ బాటిల్ కూడా ఎలా చేస్తుంది కదా. వాటర్ బాటిల్స్ కూడా ఎలా చేయకపోతే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. సో యా యూ కెన్ కమ్ విత్ యువర్ వాటర్ బాటిల్స్ అండ్ bond. That's what I'm saying. Happiness. A good film will always be happiest thing to watch. So definitely a good comedy film is what we are offering you. Correct. మీరు సేమ్ మంచి కామెడీ ఫిలిం, హ్యాపీగా నవ్వుకొని థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో యా, ఎంజాయ్ చేయండి. మన తెలుగు వాళ్ళు అంటే ఏ భాష నుంచి ఏం కొత్త సినిమా వచ్చినా, ఏ మంచి సినిమా వచ్చినా మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆదరించడంలో మన వాళ్ళు ఫస్ట్ ఉంటారు కదా. సో ఇప్పుడు మనం ఒక అచ్చతెలుగు సినిమా వస్తుంది ఈ సమ్మర్లో. సో అది కూడా ఆదరిస్తారు, అందరికీ నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంటర్వ్యూ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ చేశానో లేదో నాకు కూడా తెలియదండి. చెప్పకండి, మీ ఎడిటర్ తెలుస్తాడు మళ్ళీ. పర్లేదండి, నేను ట్రై చేశాను కదా, నా తప్పు లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ మమ్మల్ని. ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్. ట్రైలర్ చూసారు కదా? చూసాను. See, that's what I'm saying. బాగుంది సినిమా. నాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.